కనిపిస్తుంది. సార్ జగన్ యూత్ టర్న్ బాధ్యతల మార్పులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా యువత వైపు మొగ్గు చూపిస్తున్నారా? యూత్ టర్న్ అనే కాదు, మీరు మీడియాను గమనించిన వాస్తవాలు గమనిస్తున్నా ఆయన గేర్ మార్చాడని, స్పీడ్ బాగా పెంచాడని ఇవన్నీ తెలుస్తాయి. అంటే కృష్ణా జిల్లా టూర్కి వెళ్ళిన తర్వాత అంతకుముందు టూర్లకు వెళ్ళినప్పుడు ప్రతి చోట ఒక అపశృతో ఏదో ఒకటి రావటము, పోలీసులు అడ్డుకోవటం ఇవన్నీ జరుగుతుండేవి. కృష్ణా జిల్లా టూర్లో మటుకు ముందు వాళ్ళు కొంతవరకు చెప్పారు, ఆయన టూర్ అయిన తర్వాత అరెస్టులు కూడా చేశారు. అదంతా కానీ టూర్ వరకు సజావుగా జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఇదంతా. మీరు ఈరోజు గమనిస్తే మంత్రులందరూ వరుస కట్టి దాదాపుగా ఆ టూర్ ఒక పెద్ద ఫెయిల్యూరు. అక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు కాదు, ఆయనకి 50 సెంట్లే భూమి ఉంది, అంతకంటే భూమి లేదు అని కోళ్ళు రవీంద్ర ఎవరో చెప్తున్నారు బందర్ నుంచి. ఇట్లా చాలా ఓ తీవ్రమైన దాడి. రెండో వైపున చూస్తే ఈ రోజుతో 8 సంవత్సరాలు జగన్ అప్పట్లో చేసిన ఆ ప్రజా సంకల్ప యాత్ర చేశారు. దానికి 8 ఏళ్ళని దాన్ని ఉత్సవం చేసి చాలా భారీ ఎత్తున కేక్ కోసి మళ్ళీ జనంలోకి వస్తాడు, మళ్ళీ కలుస్తాడు. ఇప్పుడు వాళ్ళు కదా విధ్వంసం అంటే వీళ్ళు కూడా ద్రోహం చేసి అన్ని హామీలు వమ్ము చేశారు, వంచన చేశారు. కాబట్టి ఈ అంశాల మీద మేము నిజాలు సేకరించి ప్రజలను కలుసుకుంటాడు జగన్ అని భారీ ఎత్తున పేర్నినని ఒక ప్రకటన అవన్నీ కూడా చేస్తున్నారు. ఈ సమయంలో వర్మ జగన్ విద్యార్థి యువజన విభాగాల వాళ్ళతో సమావేశం కాబోతున్నారు అని. రెండో వైపున 1 కోటి సంతకాలేమో పీపీపీ మెడికల్ కాలేజీల పీపీపీ అనే దాని మీద చేస్తారని. సైమల్టేనియస్గా విశాఖపట్నంలో కొండారెడ్డి అని వాళ్ళ విద్యార్థి విభాగం నాయకుడిని ఈ గంజాయి సరఫరా చేస్తున్నారనే కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు జగన్ విద్యార్థులు, యువత వీళ్ళని, ఈ సంఘాల వాళ్ళని కలుసుకోవడం అన్నది చాలా భారీ ఎత్తున యూత్ మీద ఫోకస్ పెట్టబోతున్నారు వాళ్ళు అనేది పరిశీలకులకు చెప్పే మాట. గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళటం, అక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఇది చాలా భారీ ఎత్తున చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా సోషల్ మీడియా మీద ఒక వార్ నడుస్తూ ఉంది, ప్రభుత్వం దాని మీద బాగా ఫోకస్ పెడుతూ ఉంది. అంటే కూడా సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా పనిచేసేది ఇవన్నీ పోస్టింగులు పెట్టేవాళ్ళు వీళ్ళంతా యువతే. కాబట్టి జగన్ ఓవరాల్గా యంగ్స్టర్ వైపు, స్టూడెంట్స్ వైపు వాళ్ళని తిప్పుకోవడం, నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టబోతున్నారని. ఇంకా మూడవది బాధ్యతలు, నియోజకవర్గాల మార్పు. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి పార్టీ యంత్రాంగము, టికెట్లు, బాధ్యతలు వీటన్నిటిని మార్పు చేయడం ద్వారా కొంచెం ఊపు తెచ్చే ప్రయత్నము, దృష్టి కూడా ఇటువైపు పెట్టే ప్రయత్నం. అందులో భాగంగా సజ్జలకు ఇంకా బాగా ప్రాధాన్యత పెంచి మరిన్ని అప్పగిస్తారని గట్టిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఏమో కొన్ని కేసులు అవి వచ్చాయి కాబట్టి ఆ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు తగ్గిస్తారని. విడుదల రజనీ కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పిడి చేస్తారని. మీరు గమనిస్తే ఇదే సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, నియోజకవర్గాలు మారుతాయి, జిల్లాలు మారుతాయి, ఈ ప్రచారం కూడా జరుగుతుంది. సో వీటన్నిటి మధ్యలో వీటితో లింక్ పెట్టి తమ పార్టీ